వదిన ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తయిపోయాయి. లైటింగ్, ఎగ్జిట్, ఎంట్రీ, పార్కింగ్, సెక్యూరిటీ, మ్యూజిక్ నేను అంతా చెక్ చేశాను అండ్ ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తయినట్టే. అవును మేడం, నేను మీరు ఎలా చెప్పారో అంతా అలాగే చేశాను. ఈసారి మన ప్లాన్ ఏదైతే ఉందో అది అస్సలు ఫ్లాప్ అవ్వదు. వదిన మా ఇద్దరికంటే ఎక్కువ పని ఆకాశే చేశాడు. తను ఈ విషయాలు చూసుకుంటున్నాడు. ఎక్కడెక్కడైతే కాన్సర్ట్స్ జరుగుతాయో అక్కడ ఎక్కువ కెమెరాలు ఉండాలని, అందుకని తనే దానికి తగ్గట్టు ఆ చోటుని కూడా చూస్ చేశాడు. ఇన్ఫాక్ట్ వదిన తను అన్ని ఏర్పాట్లు ఎంత త్వరగా పూర్తి చేశాడంటే మనం కావాలంటే ఇప్పుడు కూడా అన్ని అరేంజ్మెంట్స్ ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంతకీ నువ్వేం ఆలోచిస్తున్నావు? అన్ని ఏర్పాట్లు టైంకి జరుగుతున్నాయి. ఎందుకు నువ్వు దిగులుగా ఉన్నావు? లేదమ్మమ్మా, నేనేం ఆలోచిస్తున్నానంటే ఏర్పాట్లయితే మనం పూర్తి చేశాం, కానీ మనం మర్చిపోకూడదు ఈసారి తను తన బాయ్ ఫ్రెండ్ చాలా ఎక్కువ అలర్ట్గా ఉంటారు. వాళ్ళు దొరికిపోయేటట్టు ఎలాంటి పనులు చెయ్యరు. అలాగే కెమెరా ముందుకి రాకుండా ఉండడానికి వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నిస్తారని నాకు అనిపిస్తోందమ్మమ్మా. ఎవరికి తెలుసు, ఇంత ఎక్కువ సెక్యూరిటీ చూసిన తర్వాత వాళ్ళు కాన్సర్ట్కి రావాలనే ప్లాన్ని డ్రాప్ చేసుకుంటారేమో. వదిన నేను అందుకే చెప్తున్నాను, మీరు కాస్త కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్న సాగుతో వాళ్ళ ప్లాన్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక దానికి తగ్గట్టుగా మనం మన ప్లాన్ ని కూడా మార్చుకోవచ్చు కదా. అంటే ఏంటంటే వదిన, ఎవరికి తెలుసు తను తన బాయ్ ఫ్రెండ్ మీరు హెల్ప్ చేస్తారనే విషయం మీద కాస్త డౌట్ పడచ్చు. ఇన్ఫాక్ట్ ఇలా కూడా జరగచ్చు, మీరు వాళ్ళకి ఏదైతే చేయమని చెప్పారో వాళ్ళు అది చేయకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకునే అవకాశం కూడా ఉంది. అందుకని మీరు అదే చేయండి. వాళ్ళు మీకు ఎలా చెప్తారో మీరు అలాగే చేయండి. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసే వంకతో మీరు వాళ్ళ ప్లాన్ ని తెలుసుకుని మాకు చెప్పండి. దానికి తగ్గట్టు మనం మన ప్లాన్ ని లాస్ట్ మూమెంట్ లో చేంజ్ చేసుకోవచ్చు. తన్ను గురించి నిజం బయటపడ్డమే కాకుండా అక్కడ నాకు మరొక టెన్షన్ కూడా ఉంటుంది. నేనేదో ఒకటి చేసి ఆయన్ని అందరి ముందు తన్నుతో ఆయన పెళ్లి గురించి అనౌన్స్ చేయకుండా ఆపాల్సి ఉంటుంది. కానీ ఈ పని నేను ఎలా చెయ్యాలి? ఆలియా, ఆలియా! ఓ గాడ్, తను నువ్వు నన్ను భయపెట్టేసావు తెలుసా? భయపెట్టానా? నువ్వే కదా నన్ను భయపెడుతూ ఉంటావు. అలాంటిది నువ్వెందుకు భయపడుతున్నావు? నీ కళ్ళు ఎలా ఉన్నాయో చూసావా? అసలు నువ్వు కుర్చీలు ఎందుకు పడుకున్నావు? ఒక్క నిమిషం. నువ్వు నీ డిప్రెషన్ కారణంగా డ్రగ్స్ అయితే తీసుకోవడం లేదు కదా? ఓ షట్ అప్. లేదు, నీ పరిస్థితి చూస్తే నాకు అలా అనిపించింది అంతే. నువ్వు ఏ పని మీద వెళ్ళావో అది చేసావా లేదా? ఆ విషయం తిన్నగా చెప్పు. డీటెయిల్స్ తీసుకొచ్చావా లేదా? పేషెన్స్ గా ఉండు. ఇదిగో ఈ పేపర్స్ లో కాన్సర్ట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్యాంటాస్టిక్ తను. నువ్వు నాకు చాలా చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ చెప్పుకోకూడదు. కాకపోతే సీక్రెట్స్ ని తప్పకుండా షేర్ చేసుకోవచ్చు. అల్లి, నాకు ఇంతవరకు అర్థం కాలేదు, నీకు ఈ కాన్సెప్ట్ అంటే ఎందుకింత ఇంట్రెస్ట్ ఉంది? ఐ మీన్ ఈ డీటెయిల్స్ తెలుసుకుని ఏం చేస్తావు? తను ఈ డీటెయిల్స్ సహాయంతో నేను అభిషేక్ ప్రేమ్ మెహ్రాని నాశనం చేస్తాను.